బలమైన యెరూషలేము పరిశుద్ధాత్మ కన్నుల పరిబాష్పములు తుడిచివేయును మన ప్రభు యేసు మన కన్నుల ప్రతిబాష్పములను తుడిచివేయును మన ప్రభు యేసు మరణము దుఃఖము వేదనయుండదు మరణము వేదనయుండదు కలచిన భూమి పూజించు పరములోకము సాగాను కలచిన ప్రభుని పూజించు లోకమైన యెరూషలేము పరిశుద్ధాత్మను అరసుల వేసింతానికి మనలను బాగా చేసిన ప్రభు యేసుకే వందనములు ప్రభు యేసుకే వందనములు మనం కూడా కలిసి ఈ భాగాన్ని అందరం కలిసి చదువుదాం. అధ్యాయము బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 20 verse 4 అధ్యాయం 4 అందరం చదవండి. అందరి సింహాసనములను చూచి తిని వారి ఆసీనులైన వారికి విమర్శకు అధికారం ఇవ్వబడును మరియు క్రూరముఖముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక మనస్సుల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకుని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం వాక్యము నేను వారి ఆత్మని తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ప్రార్థన బయలుపడుతున్న ప్రార్థనకి దేవుని మాటలను చూస్తే నగుషంలో ఇక్కడ యోహాను గారు కనుక మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ చేత రాయబడిన చివరి పుస్తకంగా దేవుడు బయలుపరిచిన పుస్తకం చాలా ఇది ధన్యకరమైనది కూడా రాయడం 1:3 ప్రకారం ప్రవచనం చదువువారు వినువారు గైకొనివారు ధన్యులు అని రాయడం. అంటే ఈ బైబిల్ గ్రంథం చాలా మందికి భయం. ఎందుకంటే ప్రకటన గ్రంథం అంటే దాంట్లో ఉన్న తెగుళ్ళు మరి ఉన్నాయి కనుక మనకు ధన్యకరమైన అంటే ఎడవబడితే భయంకరమైన శ్రమలు ఉన్నాయని అది వాస్తవమే, భయంకరమైందే. అంటే 6వ అధ్యాయం నుంచి రాయబడుతూ ఉన్న మాటలు ఉన్నాయి కనుక మొదలు విప్పినప్పుడు 7 తర్వాత 7 బోరలు ఊదినప్పుడు తర్వాత 7 పాత్రలు పొమ్మరించినప్పుడు. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథం ఎలా ఏంటంటే ధన్యకరమైనది. అంటే ప్రకటన గ్రంథానికి ఇచ్చిన ప్రత్యేకమైనది ఏంటంటే మిగిలిన కూడా వాక్యము ధన్యకరమైనది. అయితే ధన్యకరమని ఎక్కడ రాయబడలేదు కానీ అయితే దేవుని వాక్యం గైకి ఉంటుంది, ధన్యత అని ఉంటుంది. దేవుని వాక్యం విలువైంది. మనకు ఈ దేవుని వాక్యం ఎలాంటిది అంటే దేవుని గ్రంథంలో మనం చూసినప్పుడు మనకు పౌలపోస్తుడు అంటాడు దినదినము బాహ్య పురుషుడు కృషించినను అంతర పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. అంటే నూతన పరచబడుతున్నాడు లేదా ఇంకా బలపరచబడుతున్నాడు, నూతన స్వభావంలోకి తీసుకు. అంటే రక్షించబడ్డ ఒకే రోజు మనం సంపూర్తి నూతనపరచబడలేము. రక్షించబడిన తర్వాత పుట్టిన బిడ్డ ఒకే రోజు పరిపూర్ణం కాలేదు. దినాలు గడిచే కొంది సంవత్సరాలు ఎదుగుతూ ఉన్నట్లుగా ఒక వ్యక్తి కూడా రక్షణ పొందినప్పుడు క్రీస్తులో జన్మించినప్పుడు మనము ఎప్పుడైతే రక్షించబడతాం అక్కడి నుంచి క్రమేపీ నూతనత్వంలోనికి తీసుకురాబడతాం. ఈ నూతన అనుభవంలోనికి నూతనమైన బలంలోకి రావాలంటే 2 సాధనాలు ఉన్నాయి. ఏంటి ఆ సాధనాలు? 2 సాధనాలు ముఖ్యమైన ఏంటి క్రైస్తవ జీవితం? 2 ఒకటి ప్రార్థన, రెండవది వాక్యం. లేదా ఒకటి వాక్యం, రెండవది ప్రార్థన. 2 అంటే వాక్యము ప్లస్ రెండవది ప్రార్థన. ఈ 2 అందుకే యేసు అన్నాడు, నేను నా మాటలు ఏమని చెప్పి ప్రభు అంటే ఆత్మ జీవమై ఉన్నాయి. అంటే యేసు ప్రభు చెప్పిన మాటలు వాక్యం ఏమై ఉన్నాయి? ఆత్మ జీవమైన. అంటే మనం ఆత్మీయంగా అలవరచడానికి మనకు జీవం కలగడానికి ఆయన వాక్యం మూలం. అంటే ఇప్పుడు ఆయన వాక్యం లేకపోతే మనకి లేదు, ఆత్మలో లేదు, ఆత్మలో బలము లేదు. అంటే వాక్యము రెండోది ప్రార్థన. ఇది కూడా మనకి 2 వస్తాయి. బైబిల్ ప్రేయర్ మీటింగ్ అంటే ఈ 2 కూడా ఏంటంటే ఆత్మ జీవమై ఉన్నాయి. అంటే ఆత్మీయంగా మనం జీవించాలన్నా ఆత్మీయంగా బలపరచబడాలన్నా ఈ 2 లేకుండా మానవుడు అలా జీవించలేడు, నూతన పరచబడలేడు, బలపరచబడలేడు. అందుకే దేవుడు మనకు వాక్యాన్ని అనుగ్రహించినాడు. అదే సమయంలో మనం ప్రార్థన. కనుక మనము ఒకసారి దైవజనుడు ఉన్నారు, ఆయన గురించి విన్న మాట ఏజీ మాథ్యూస్ గారు. ఆయన మహిళకు వెళ్ళారు, ఇప్పుడు లేరు. ఆయనకు మహిళలు కూడా కొద్ది కాలం అవుతుంది. ఆయన చాలా మంచి పేరుగాంచిన ఏజీ మాథ్యూస్ గారు అంటే ఆయన
ఆయన గురించి సాక్ష్యం ఏంటంటే, ఆయన ఉదయం లేవగానే 3 గంటలకు లేసి 3 గంటలు మొదటి 3 గంటలు వాక్యం ధ్యానం చేస్తాడు. 3 గంటలు ప్రార్థన. 3 గంటల వాక్యం, 3 గంటలు ప్రార్థన. అంటే 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థన చేస్తే 6-9 వరకు వాక్యం ధ్యానం. అప్పుడు 3, 3, 6 గంటలు అవుతాయి. అంటే తెల్లవారుజాము 3 నుంచి తెల్లారిన తర్వాత 9 దాకా 6 గంటలు. ఇక్కడ ఈ 6 గంటల టైము ఆయన ఎంత అనుభవం అంటే, దేవుని వాక్యాన్ని ఎవరైనా చూడంట పొరపాటు చదివితే ఆయన చూడకునే అలాగ లేదు, అది పొరపాటు చదివి అని చెప్తారంట. అంటే ఎంత స్టడీ చూడండి. ప్రతిరోజు 3 గంటలు బైబిల్ చదువుతూ ఉంటే ఆయన ఎంతగా వాకింగ్. ఒకవేళ ఇక్కడ ప్రయాణం ఉందనుకోండి, ముందు సమయం ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారంట. ముందు 3 గంటలు ఆ ప్రయాణంలో వాక్యం చదువుతారంట. అట్లా కూడా చేస్తారు. ఉదయం ప్రయాణం ఉంది, పరిచర్కి వెళ్ళాలి, దూర ప్రాంతం, ముందు లేచి 3 గంటల ప్రార్థన చేస్తాడు. ఇంకో 3 గంటలు ఉన్నాయి కదా, ఆ 3 గంటల ప్రయాణంలో వాక్యాన్ని స్టడీ చేస్తాడు. అలాగా ప్రయాణం ఉందని చెప్పేసి ఆపేయడు, ఆ ప్రయాణంలోనే ఆయన చేస్తాడు. అయితే అందుకే ఎవరైనా చదివినా కానీ ఆయన చూడకుండా అలాగ లేదు కరెక్ట్ చదువు అంటాడంట. అంటే ఒకసారి తప్పులు చదివినా కానీ అట్లా చూడకుండా చెప్పు. అంటే అంత వాక్యం ఎంత స్టడీ చేసాడో బైబిల్, అంత బాగా ఆయన చదువు. అయితే ఆయన విషయం ఏంటంటే, సాక్ష్యం ఏంటంటే, ఆయన దాదాపు 78 సంవత్సరాలు జీవించాడు. ఒకరోజు కారులో వెళ్తుంటే ఆయన మరి పరిచయ నిమిత్తం కారులో వెళ్తూ ఉంటే ఆయనకు చెప్పాడంట, ఇదిగో చెయ్యి పైకెత్తాయంట, ఇదిగో దేవదూతలు వచ్చారు, దేవదూతలు అన్నాడంట, చెయ్యి దించాయంట, మహిమలోకి వెళ్ళిపోయాడు. కారు డ్రైవర్ చెప్పినాడంట. అంటే ఒకేసారి ఆయన చెప్పిన విషయం ఏంటి, దేవదూతలు వచ్చారు అని చేయి ఎత్తాడంట, చేయి దించాడు. ఇంకా పాస్టర్ గారు ఏం లేదు. అంటే చూడండి ఎంత అద్భుతమైనది చూడండి ఆయన మరణం. అంటే ఆయన ఇంకొక విషయం, అసలైన ప్రాముఖ్య విషయం ఇంకోటి, ఈ 6 గంటలు వాక్యం ప్రార్థనే కాదు, ఒకసారి అసలు ఇంకో విషయం, 70 రోజులైన ఒక పొలంలో ఉండిపోయి, బావి దగ్గర ఉండిపోయి, అక్కడే స్నానాలు, అక్కడే ఒలిచి తాగటమే, ఇలా ఆహారం లేదు, ఓన్లీ వాటరే, మంచినీళ్ళు తాగుతూ 70 రోజులు బావి దగ్గర స్నానం చేయడం, మంచి తాగటం, ఇంకక్కడ అన్ని ప్రార్థన వాక్యం, మరి పడుకోవడం, ప్రార్థన వాక్యం. అంతే మన ప్రభావ నేను దిగాను అదాక నేను చనిపోయి నేను వదిలిపెట్టినాను. అందువల్ల 70 రోజులు ఆయన పొలంలోనే ఉండి, బావి దగ్గరే ఉండి, ఓన్లీలు మాత్రం తాగాడు, ఇంకా ఆహారం లేదు. 70 అద్భుతం. ఎందుకంటే మోషే గారు 40 రోజులు ఒకసారి 40 రోజులు ఉంది, కానీ మోషే వాసనకి మనం సైన్స్ ప్రకారంగా మనం పరంగా చూస్తే ఒక 20 రోజులు ఆహారం ఉంటాయి. నీరుకైతే ఒక 2-3 అట్లా ఉంటుంది, కొద్ది టైం ఉంటుంది, కొద్దిగా నీటిగా తొందరగా తాగాలి. నీరు లేకపోతే ఆహారం అయినా తినకుండా 20 రోజులు ఉండొచ్చు కదా. సరే, అయితే బైబిల్లో మోషే గారు 40 రోజులు 80 రోజులు ఉన్నారు. సరే, ఇక్కడ 70 రోజులు అలాగా దీక్షతో ఉండి ఆహారం తినకుండా పొలంలోనే స్నానం చేయడం, ప్రార్థన, నిద్రస్తే కాస్త నిద్రపోవడం, అంతే. అద్భుతంగా దేవుని ఆత్మను పొందుకొని ఆయన ఒకసారి అగ్ని వాము, గడ్డి వాము ఉంటుంది పొలంలో, ఆ గడ్డి వాము దగ్గరుండి ప్రార్థన చేస్తున్నాడంట. గడ్డి వాము దగ్గర ప్రార్థన చేస్తుంటే పైనుండి అగ్ని దిగి వస్తుందంట. అగ్ని దిగి వచ్చి చాలా మంది చూసి, అయ్యో అగ్ని దిగి వస్తుంది, వాము కాలిపోతుందేమని చెప్పేసి అనేకులు వచ్చి చూశారంట. కానీ అక్కడ వాము కాలిపోలేదు, కానీ దేవుని అగ్ని ఆయన మీద దిగి వచ్చాడు. అంటే ఎంత ప్రార్థన, ఎంత వాక్యం ఉన్నప్పుడో అలాంటి కార్యం. ఆయన చివరిలో ముగింపు ఏంటంటే, ఎక్కువ బాధపడలా, ఇట్లా చేయెత్తాడు, ఇదిగో దేవదూతలు అంట, చేయి దించేశాడు. అంతే. అది సెకండ్లు, ఒక నిమిషం కూడా పట్ల అలాగ మహిమలోకి వెళ్ళిపోయాడు. ఇంకా కొట్టతనకి లేదంట. డ్రైవర్ చెప్పాడు, దేవదూతలు చేయెత్తాడు, చేయి దించాడు, అంతే. చూడండి ఎంత అద్భుతమైన, అంటే దేవదూతలు వచ్చారని గుర్తించాడు, ఆయన కోసం వచ్చారని. కాబట్టి నిజంగా అలాంటి సాక్ష్యాలు అంటే చాలా అద్భుతంగా ఉంటాయి కదా. ప్రార్థన వాక్యము మనకు కూడా జీవాన్ని ఇస్తుంది. ఆత్మ అయినది జీవం, అంటే ఆత్మీయంగా నూతన పరిస్థితికి మనం ఆత్మీయంగా జీవించాలంటే 2 సాధన, ఈ 2 లేకపోతే భక్తుల జీవితంలో ఎవరైనా సరే ప్రార్థన వాక్యం లేకపోతే పౌలే సరే, ఎవరు సైతం కూడా ఆయన వాక్యం ద్వారానే సాతాను జయించారు. యేసు ప్రభు వాక్యం అవసరం, యేసు వారు వాక్యాన్ని చూపించాడు సాతాను. గమనిస్తే అంటే వాక్యము, రెండవది ప్రార్థన, ఈ 2 ఎంత ఇంపార్టెంట్ మనం గుర్తించాల్సిన. చూడండి పరిశుద్ధంలో 4 విషయం వస్తే, ప్రకటన గ్రంథము చాలా ధన్యకరమైనది, ప్రత్యేకమైన పుస్తకం ప్రకటన గ్రంథం, 66 పుస్తకం 1-3 ప్రకారం. కనుక మనం ఈ వాక్యాన్ని చదవడం, అది వినడము, గైకొనడం అనేది ధన్యత. దేవుడు మనకి ఇచ్చిన ధన్యత ఏంటంటే ప్రకటన గ్రంథాన్ని చదవడం, ధ్యానించడం ప్రభు మనకి ఇచ్చిన ధన్యత, గొప్ప భాగ్యం. 4వ వచనం చదవండి. ఎందుకంటే అలా ఎందుకు ధన్యకరమైందంటే, ప్రవచన సంగతులు, ఇవి జరగబోయే సంగతులు, సిద్ధపాటును గురించిన సంగతులు, సంఘం ఎలాగుండాలో, ఎలా జయించాలో, ఏ రీతిగా మనం ప్రభు రాకడ సిద్ధపడాలో, ఎత్తబడితే ఉండే కలిగి మేలేంటో, కనుక భవిష్యత్తు జరగబోయే సంఘటనలు కనుక ఇవి ధన్యకరమైనవి సార్వత్రిక సంఘానికి. చూడండి, ఇక్కడ మనం 20వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఇప్పుడు 4వ వచనం, అంతటా సింహాసనం చూసి తిని, ఇక్కడ మనం చూస్తే పోయిన వారము ఒక 5 సంగతులు చూస్తున్నాం. అంటే వారికి సింహాసనాలు ఇవ్వబడ్డాయి. వారు సింహాసనం నుండి ఏం చేస్తున్నారంటే, వారు
తీర్పు తీరుస్తున్నారు. సింహాసనాలు ఉన్నాయి, వారికి అధికారం ఇవ్వబడింది. సింహాసనం మీద ఉండి వాళ్ళు తీర్పు తీర్చమంటే జడ్జి అంటే వీరు జడ్జిస్గా ఉన్నారు. వారు ఎవరెవరిని చూస్తున్నామంటే చూస్తే అపోస్తులుగా 12 మంది శిష్యులు. యేసు ప్రభు అడిగినారు, పేతురు అడిగాడు, మేము సమస్తం విడిచిపెట్టి నేను వెంబడించాం, మాకేంటంటే ఏం చెప్పినాడు ప్రభు? ప్రపంచ ప్రజలు మీరు ఇశ్రాయేలుకు 12 గోత్రం మీద మీకు 12 సింహాసనాలు ఇవ్వబడతాయి. 12 గోత్రాల వరకు మీరు ఏం చేస్తారు? తీర్పు తీరుస్తారు. అంటే ఇశ్రాయేల్ అపోస్తలులకు 12 సింహాసనాలు ఉన్నాయి. నెంబర్ 2, రెండవ తర్వాత ఎవరు కూర్చున్నాం? ఎవరికి సింహాసనాలు ఉన్నాయి? ఆ తర్వాత మనం చూసినప్పుడు సహించిన వారమైతే ఆయనతో కూడా మనం ఏలుతాం. సహించేవారని ఇంకా ఏం చూస్తున్నాం మనం పోయిన వారంలో? ప్రకటన గ్రంథంలో జయించిన వారు నా తండ్రితో కూడా నా సింహాసనం ముందు వారిని కూర్చోనిచ్చేదను, అంటే జయించేవారు. ఇంకా ఎవరికంట? వెంబడించిన శిష్యులు ప్రభుని వెంబడించిన, అంతే కదా, పైన పుట్టినాడు కదా, నా శోధనలో లేదా నా శ్రమలో నాతో కూడా నిలిచున్నవారు. ప్రభువుని అంటే శోధనలు శ్రమలు ప్రభువు కొరకు సహించి వెంబడించిన శ్రమలు విడిచిపెట్టిన. ఈరోజు కూడా వాక్యంలో బైబిల్ రాష్ట్ర దేవుని అంటే ఒక 3 సంగతులుగా, అంటే అక్కడ మనం విడిచిపెట్టేది ఎప్పుడంటే విరుద్ధమైన బోధ ఉంటే విడిచిపెట్టాలి. ఈరోజు బైబిల్ టీచర్గా ఆయన చెప్పిన విషయం అంటే 3 కారణాలు బట్టి మన సంఘాన్ని, ఒకటి వాక్యానికి విరుద్ధమైన బోధ ఉంటే అది ఏ సంఘం కావచ్చు, ఏ మందిరం కావచ్చు, వాళ్ళు ఎవరు ఎంత పెద్ద సేవకులు బోధకులు కావచ్చు, అది వాక్యానికి విరుద్ధంగా ఉందంటే అది విడిచిపెట్టాలని చెప్పాడు బైబిల్ టీచర్ ఆయన. రెండోది ఎప్పుడు అంటే అక్కడ మనము ఒక సరైన పట్టింపు లేదా శ్రద్ధ పట్టించుకోవడం బాధ్యత తీసుకోవట్లేదు అనుకోండి, మనకు అంటే మనం ఆత్మీయంగా మనం పోషించడం, మనం బలపరచడం, పురుకొల్పడానికి శ్రద్ధ పట్టించుకోవట్లేదు. ఏదో వదిలేస్తున్నారు, వదిలిపెట్టినట్టుగా, అంటే ఏదో వస్తుంది వదిలిపెట్టి, అంటే వాళ్ళు ఏ పట్టింపు లేదు. చాలా చోట్ల పాస్టర్ గారే ఉండరు, మరి దాన్ని అది ఏమనుకోవాలి, మరి ఇంకో వాళ్ళకి దిగాలి. రెండవ కారణం ఏంటంటే అసలు ఏ పట్టింపు లేదు, శ్రద్ధ ఉండదు, అసలు ఏ పట్టింపు ఉండదు. ప్రార్థన చేయడం కానీ, వాక్యం చెప్పడం కానీ, వాళ్ళని ప్రోత్సహించడం, హెచ్చరించడం, మేలుకోరి ఆదరించడం, బలపరచడం, ఇవన్నీ ఏముండదు. రెండో కారణం చెప్పండి. మూడో కారణం ఏంటంటే అక్కడున్న వాళ్ళు పాస్టర్ గారు కావచ్చు, సేవకులు కావచ్చు. మూడోది సాక్ష్యం సరిగ్గా, అంటే చిన్న చిన్న వాటికి కాదు కానీ పెద్ద ఏంటంటే ఒక త్రాగుబోతో వ్యభిచారం అయితే అలాంటి సంఘానికి వెళ్ళకూడదని చెప్పాడు వాక్యం చెప్పే వాళ్ళు, అంటే సేవకులే కాదు వాళ్ళు, ఒక బోధకులు కానీ. అంటే ఈ 3 కారణాలు బట్టి సంఘాలు ఉండకూడదని చెప్పాడు. ఒకటి, వాక్యానికి విరుద్ధమైన బోధ ఉంటాయి. ఈ దినాల సంఘాల్లో చాలా చోట్ల వాక్యానికి విరుద్ధంగా ఉంటున్నాయి. రెండవది పట్టింపు, శ్రద్ధ, హౌస్ విజిటింగ్, ప్రార్థన, వాక్యము మన గురించి ప్రార్థన చేయటం, ప్రత్యేక శ్రద్ధ రెండోది తీసుకుంటున్నారు లేదా, ఆత్మీయ బలపడ రెండోది. మూడోది చెప్పే సాక్ష్యం, వాళ్ళకి సాక్ష్యం సరైన జీవితం చిన్న చిన్న వాటి కాదు, పెద్ద వాడిన సరిగ్గా సాక్ష్యం లేదు, సాక్ష్యం కోల్పోయారు అనుకోండి, అలాంటి సంఘాలకు వెళ్ళకూడదని ఈరోజు కూడా దేవుని దాసులు బైబిల్ టీచర్ 3 కారణాలు బట్టి సంఘాన్ని మానుకోవచ్చు. ఈరోజు గమనించండి, ఇక్కడ మనం గమనించిన ఇక 4 ఆశ్రయం వారికి విమర్శకు అధికారము ఇవ్వడను. ఆశ్రయం వారికి మనం ఎక్కడ ఆశ్రయం అయ్యారు వారు? ఇక్కడ సింహాసనం. యోహాను గారు ఏం చూశారు? ఎక్కడైనా సింహాసనం చూసినాడు. అయితే ఈ సింహాసనం మీద ఆశ్రయంలో ఉన్నారంటే అర్థం ఏంటి? అర్థమైంది. ఆశ్రయంలో ఉన్నారంటే సింహాసనం మీద వాళ్ళు కూర్చున్నారు. ఎక్కడున్నాయి ఈ సింహాసనాలు అని మనం చూస్తే చూడ, అసలు ఎక్కడున్నాయి సింహాసనాలు? 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ దేవదూత ఎక్కడి నుంచి వస్తుంది? 1వ వచనంలో తాళపు చెవులు ఒక దేవదూత పరలోకము నుండి, అంటే పరలోకం దిగి వచ్చింది. అంటే ఇప్పుడు ఈ సింహాసనాలు పరలోకంలో ఉన్నాయా? లేదు. పరలోకంలో ఉంటే పరలోకంలో దిగి వచ్చిన పరలోకంలో దేవత ఉంది, సింహాసనం అంటే అది వేరు. పరలోకంలో సింహాసనం ఉన్నాయి, కానీ పరలోకములో నుండి దేవత ఎక్కడికి దిగి వచ్చింది? వస్తే ఆకాశం భూమి మీద రావాలి. అంటే ఇప్పుడు ఆకాశం నుండి దిగి వచ్చింది అంటే మనుషులు సింహాసనాల మీద అధికారులు పరిపాలన ఎక్కడ? భూమి మీద. అంటే ఇప్పుడు సింహాసనం ఇప్పుడు భూమి ఉన్నాయి. ఆ మాట చూద్దాం. చూడండి, ఆ సింహాసనం ఎక్కడ ఉన్నాయి? 20వ అధ్యాయం భూమి మీద నలుదిశలందు జనములు, అంటే భూమి మీద నలుదిశలుండు జనం, అంటే భూమి మీద. 9వ వచనం కూడా వారు భూమి అందంతటా, అంటే ఇప్పుడు ఈ సింహాసనాలు పరలోకంలో కాదు, కానీ ఇక్కడ కనపడే సింహాసనం ఎక్కడ ఉన్నాయంటే పరలోకంలో ఉన్నాయి. ఇక్కడే మాత్రం ఈ భాగంలో అంటే దేవదూత పరలోకం దిగి వచ్చింది, అంటే భూమి మీదకి వచ్చినారు. అంటే భూమి మీద సింహాసనాలు నిలబడ్డాయి. అయితే సింహాసనాల మీద అక్కడ ఏం రాయబడింది? 4వ వచనంలో ఆసీనులై ఉండు వారికి కదా, ఆసీనులై ఉండే ప్రభు అని రాయబడలా, ఆసీనులై ఉన్న దేవుడు అని రాయబడలా, లేకపోతే ఆసీనులైన ఉండు వారికి అని రాయబడింది. బహువచనం అది, ఉండు వారికి. ఆసీనులై వారు ఎవరు వారు అంటే మనం గమనించినప్పుడు అపోస్తలులకు మాత్రం ఉంటుంది. తర్వాత ఎవరికి ఉంటే సింహాసనాలు అంటే 1000 ఏళ్ల పరిపాలనలో
కదా. అక్కడ మనం చూస్తాం కదా 20 అధ్యాయంలో 1000 సంవత్సరాలు సాతాను ఏమైనాడు ఇక్కడ అగాధంలో బంధించబడు. అంటే అగాధంలో బంధించబడి ఏం స్టార్ట్ అవుతాడా 1000 సంవత్సరాల పరిపాలన స్టార్ట్ అవుద్ది. అదే 1000 సంవత్సరాల వరకు సాతాను అగాధంలో ఉంటాడు. అదే 1000 సంవత్సరాల్లో కరెక్ట్గా 1000 సంవత్సరాల్లో ఏమవుతుంది పరిపాలన జరుగుతుంది. అది 1000 ఏళ్ల పరిపాలన అంటారు. అది నీతి పరిపాలన, శాంతియుతమైన పరిపాలన. దీని గురించి యెషయా గ్రంథం రాయబడింది. ఆ దినాల్లో ఆవు, దూడ, సింహము కలిసి గడ్డి మేస్తాయంట. నాగుపాము తల దగ్గర కళ్ళల్లో పిల్లవాడు ఆడుకుంటాడు పుట్ట దగ్గర. అంటే ఆ రోజు మరణం ఉండదు, అవి హాని చేయలేవు. ఆ రోజు 1000 ఏళ్ల పరిపాలనలో పాపం ఉండదు. దానికి కారణం మోసం ఉండదు. కారణం ఏంటంటే అపవాది 1000 సంవత్సరాలు ఏమవుతున్నాడు ఇక్కడ బంధించబడుతున్నాడు. అది 1000 ఏళ్ల సంవత్సరం అంటే అగాధంలో వేయబడిన వెంటనే 1000 సంవత్సరాలు అక్కడ రాబడింది కూడా 1000 సంవత్సరాల వరకు వదిలిపెట్టబడ్డు. 1000 సంవత్సరాల తర్వాత వదిలిపెట్టబడతాడు. ఆ 1000 సంవత్సరాలు ఏం జరుగుతుందంటే అక్కడ సాతాను 1000 సంవత్సరాల బంధకం, సాతాను అగాధంలో. ఇక్కడ మన భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన ఉంది. ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరెవరు ఉంటారు? 1000 ఏళ్ల పరిపాలనలో యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన యెరూషలేము సింహాసనం ఆసీనుడు. ఇజ్రాయెల్ దేశం యెరూషలేము ఆయన రాజధానిగా చేసుకుంటాడు. అక్కడ సింహాసనం సీనుడు అవుతాడు. ఆయనకు సింహాసనం ఉంటుంది, ఆయన పరిపాలన చేస్తాడు. ఆ తర్వాత ఎవరున్నారంటే 149 కీర్తన ప్రకారం భక్తులు ఉన్నారు. గొలుసులతో మరి అన్యజనులు బంధించడానికి, అంటే విడవబడ్డ వారి మీద ఆ దినాల్లో సంఘము పరిశుద్ధులు వారు ఉంటారు. ఒకటి పరిశుద్ధులు ఉంటారు. తర్వాత ఎవరు ఉంటారంటే ఇక్కడ రాయడం మన హతసాక్షులైన వారు ఉంటారు, వారు ఉంటారు. ఆ తర్వాత ఇంకెవరు ఉంటారంటే 3.5 సంవత్సరాల తర్వాత ఎవరు మార్పు చెందుతారని చెప్పుకున్నాం మనం. 7 ఏళ్ల శ్రమల్లో 3.5 సంవత్సరాల తర్వాత ఎవరు మార్పు చెందుతారు? యూదులు మార్పు చెందుతారు. 3.5 సంవత్సరాల తర్వాత జకర్యా 12:10 ప్రకారం ఏమవుతారంటే 3.5 సంవత్సరాల తర్వాత అంత్యక్రీస్తు అని అర్థమైంది. అప్పుడు దాకా మెస్సే అనుకుని మోసపోయారు. అంత్యక్రీస్తు అని అర్థమైన తర్వాత వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. ఇప్పుడు అంత్యక్రీస్తుకు బలం ఎక్కువ యూదుల కంటే అప్పుడు. అందుకే వాళ్ళు యూదులు పారిపోవాల్సి వస్తుంది. ఆ దినాల్లో దాచిపెట్టబడతారు. ఆ దినాల్లో ప్రభు వాళ్ళని దర్శించినప్పుడు వాళ్ళు ఒకేసారి మార్పు చెందుతారు, ఏడుస్తారు భయంకరంగా. వాళ్ళు చేసిన పొరపాటు అంతా అప్పుడు ఒప్పుకుంటారు. నిజంగా దినాల్లో ఈ మెస్సీయని యేసుప్రభుని అంగీకరించకుండా ఎంత పొరపాటు చేస్తున్నారో తెలియక ఈ దినాలు చూడండి, ఎంతోమంది చాలా మంది పొరపాటు చేస్తున్నారు. దేవుని బిడ్డలు కూడా పొరపాటు చేస్తుంటాం. అన్ని జనులు పొరపాటు చేస్తున్నారు, యూదులు పొరపాటు చేస్తున్నారు. అందుకే చాలా మంది మోసపోతున్నారు. అది కదా, ఏర్పరచబడిన వారు సైతం ఏమవుతున్నారు, మోసపోతున్నారు. యూదులు మోసపోయారు ఇప్పుడు ఆల్రెడీ. వాళ్ళు యేసుప్రభుని నమ్మలా. వచ్చినాను ఇప్పుడు ఎవరు నమ్ముతున్నారు తెలుసా? అబద్ధ క్రీస్తుని నమ్ముతున్నారు, దొంగ మెస్సియాని నమ్ముతున్నారు. నేనే అని వచ్చిన అంత్యక్రీస్తుని నమ్ముతున్నారు వాళ్ళు. అయితే ఆ తర్వాత వాళ్ళ మనోనేత్ర తెరవబడ్డప్పుడు అప్పుడు మెస్సియాను గురించి ప్రవచనప్పుడు తెలుసుకొని, అయ్యో మొదట వచ్చింది అప్పుడే వచ్చాడు, పుట్టాడు, జన్మించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆ మెస్సియా యూదులు మేమే కదా అప్పగించింది రోమా ప్రభుత్వాన్ని, మేమే కదా అప్పుడు పశ్చాత్తపడి జకర్యా 12 ప్రకారం ఒక కుమారుడు చనిపోయినప్పుడు ఎంత ఏడుస్తారో అంతగా, ఏకమాసం ఏడ్చినట్టుగా అంతగా భయంకరంగా ఏడుస్తారు యూదులు. అప్పుడు తాము చేసిన పొరపాటు విషయం. కొన్ని సందర్భాల్లో మనం కూడా తెలియక చేస్తుంటాం, కొన్ని సందర్భాలు తెలిసి చేస్తుంటాం. మన పొరపాట్లు బట్టి ఒక దినాన్ని దుఃఖపడే పరిస్థితి వస్తుంది, మనం బాధపడే పరిస్థితి లేదా శ్రమపడే పరిస్థితి కనుక. అందుకే దేవుని బిడ్డలంగా మనము పొరపాట్లకు వెళ్లకుండా మనం ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, మనం ఆత్మీయంగా ఉండాలి. దేవుని కొరకు శ్రమలు పడ్డా అది తప్పులేదు, దేవుని మహిమ, అది మనకు మహిమ వస్తుంది, మనకు కూడా ఘనత ప్రతిఫలం ఉంటుంది. తప్పులు చేసుకుంటూ మనం పొరపాటు చేస్తూ ఒక దినాన్ని మనం శ్రమ పడేవారు ఉండదు. యూదులు అదే జరిగింది. యూదులు మోసపోయారు, ఇప్పటికి మోసంలో ఉన్నారు. వారు కన్నులు మూయబడి ఉన్నాయని అవిధేయత స్థితిలో ఉన్నారు, వారికి ముసుగు కింద ఉన్నారు. అందుకే రోమపత్ర పౌలు గారి మాటలు అంటాడు, అందువలన వారి అవిధేయతను బట్టి ఇప్పుడు యూదులమైన మన దగ్గర, అన్ని జనులమైన మన దగ్గరికి రక్షణ వచ్చింది. మనకి వారు అవిధేయత స్థితిలో ఉన్నారు, వారు ఇంకా ముసుగులో ఉన్నారు, వారు ఇంకా యూదులు. కాబట్టి గమనించినట్లయితే ఇక్కడ మనం రాబడిన మాడుస్తే 3.5 సంవత్సరాలు 7 ఏళ్ల శ్రమల్లో 3.5 సంవత్సరాలు యూదులు రక్షించబడి వాళ్ళు అప్పుడు మెస్సియాని అంగీకరిస్తారు. వీళ్ళు 7 సంవత్సరాల శ్రమల తర్వాత 1000 ఏళ్ల పరిపాలనలో యూదులందరూ ఒకే రోజు రక్షించబడిన వారే, వాళ్ళు కూడా 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారు. ఎందుకు? యూదులు ఏమయ్యారు? మెస్సియాని అంగీకరించారు, వాళ్ళు ఏమయ్యారు? మారుమనసు పొందారు, కాబట్టి రక్షించబడ్డారు. ఆ యూదా జాతిని బైబిల్లో ఉంది కనుక ఒక నిబంధన చేస్తున్నాను. ఇరిమియా గ్రంథం 31వ అధ్యాయంలో ఉంటుంది, వారి కొరకు నేను నిబంధన చేస్తున్నాను అంటాడు, వారిని రక్షిస్తానంటాడు, వారిని రక్షించబడతారని యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో మనకు చూస్తే, జకర్యా గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి. యూదులకు రక్షణ కలుగుతుంది, వారిని ప్రభు వదిలిపెట్టడు. ఎందుకంటే అసలు మొట్టమొదటిగా ఏర్పాటు చేసుకుందే ఎవరిని? ఇశ్రాయేల్. దేవుడు మొట్టమొదటి ఏర్పరుస్తుంది మనల్ని కాదు, ఇశ్రాయేల్ని. పాత నిబంధనలు మొదట. అయితే కొత్త నిబంధన కాలంలోకి వచ్చారు కదా, యూదుడని గ్రీసు దేశుడని అన్యుడని భేదం లేకుండా యేసుక్రీస్తు నిబంధనలకు మనం వచ్చున్నాం.
కాబట్టి ఇప్పుడు గమనించినట్లయితే అలాగా యూదులు కూడా 1000 ఏళ్ల పరిపాలన ఉంటారు. మరి పరిశుద్ధుల సంఘం ఉంటుంది. అపోస్తులుగా అక్కడ మనం చూస్తే దేవుని పరిశుద్ధులుగా దేవుని ప్రజలు సింహాసనాల మీద ఆసీనులై ఉండి వారు తీర్పు తీర్చే అధికారులుగా ఉంటున్నారు. సరే, ఇక్కడ మనం చూడండి 4వ వచనం మనం చూస్తే ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయట అధికారం ఇవ్వండి, అంటే తీర్పు తీర్చే అధికారం ఇవ్వండి. సింహాసనాలు ఉన్నాయి, ఆ సింహాసనం మీద కూర్చుంటున్నారు. ఆ తర్వాత వారు అధికారం ఉంది, తీర్పు తీరుస్తున్నారు. అధికారులై తీర్పు తీస్తారు. ఈ దినాల్లో మనము సామాన్యులుగా ఉండదు, కానీ ఒక దినాన దేవుని ప్రజలే కదా. యేసుప్రభు వారు పుట్టినప్పుడు ఆయన సామాన్యుడిగా ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన ఎలాంటివంటే అసాధారణమైన దేవుడు, కానీ సాధారణమైన జీవితం. అసాధారణమైన దేవుడు సాధారణమైన జీవితం జీవించాడు. అంటే అసాధారణమైనవి అంటే ఆయన సామాన్యుడు కాదని అర్థం. ఆయన మహానుడు, గొప్పవాడు, మహాత్ముడు, సర్వశక్తిమంతుడు, సృష్టికర్త. కానీ భూమి మీద 33 సంవత్సరాలు ఎలా జీవించాడు? సామాన్యమైన వాడికి జీవించాడు. సాధారణ జీవితంగా అంటే కదా, జనరల్ టికెట్ ఉంటుంది కదా మనకి రైల్వే కంపార్ట్మెంట్లో, సాధారణ జనరల్ బోగి. కాబట్టి ఫస్ట్ సెకండ్ క్లాస్ ఉంటాయి కదా, అలాగే జనరల్ భూమి అంటే సాధారణంగా జీవించాడు ఆయన యేసుప్రభు 33.5 సంవత్సరాలు సాధారణ. కానీ అలాంటి అద్భుతమైన దేవుడు ఆ తర్వాత మనం గమనించినప్పుడు ఎంత అధికారి అయినాడంటే ఆయన. అందుకే యేసు అంటే వచ్చింది ఎలా వస్తాడు? మత్తయి సువార్త 1:22 ఆమె కుమారుని కనును తన ప్రజలను వారి పాపములను ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు. ఇప్పుడు యేసు తర్వాత ఆయన ఎలా మారిపోయాడంటే ఆ తర్వాత ఏమైనా తండ్రి అయిన దేవుడు ఆయనకు యేసు ప్రభువుని ఏం చేసింటే అభిషేకించబడు. అందుకే క్రీస్తుగా మారాడు. ఇప్పుడు యేసు తర్వాత ఏమయ్యాడు? యేసు క్రీస్తు అయ్యాడు. ఆ తర్వాత ఆయన మన కొరకు ఈ లోకంలో తను తగ్గించుకొని సామాన్యుడిగా జీవించి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచిన తర్వాత సామాన్యుడిగా చనిపోయాడు. అందుకే యూదులు లెక్క చేయాలి యేసు ప్రభు అంటే వాటిలో